హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో మునక్కాయ జీడిపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్, చపాతీ, పుల్కాలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈజీగా టేస్టీగా ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నా. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 4 లవంగాలు, ఒక చిన్న సైజు దాల్చిన చెక్క, ఇవన్నీ ఫ్రై చేసేసుకుందాం. దీంట్లోనే 4-5 జీడిపప్పు, ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇది పూర్తిగా చల్లారాలండి, పక్కన పెట్టేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను. దీన్ని ఫస్ట్ ఇలా పౌడర్లా గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత కొంచెం నీళ్ళు వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు త్వరగానే ఫ్రై అయిపోతుందండి. జీడిపప్పు ఫ్రై అయిపోయింది. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. అదే ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. దీంట్లోనే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు. ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో 2 మునక్కాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మునక్కాయల్ని కొంచెం మగ్గించుకుందాం. చూడండి, మునక్కాయలు కొంచెం మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో టమాటా పేస్ట్ వేసేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకుందాం. మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి, తక్కువ ఎక్కువ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసుకుందాం. ఇదంతా మగ్గిపోయి ఆయిల్ అనేది వదిలేస్తుందండి, అంతవరకు కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. మనం ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసుకుందాం. ఈ మసాలాలన్నీ చక్కగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి, అంతవరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా.
ఇప్పుడు దీంట్లో మీడియం సైజు టమాటో ఒకటి తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. దీంట్లోనే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఇలా రసం తీసి వేసుకుంటున్నాను. 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నా. ఇదంతా కలిపేసుకున్నా. ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నా. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుందాం. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అవి వేసేసుకున్నా. ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. మూత తీసి చూసేద్దాం. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో జీడిపప్పు మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. రుచి చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.